ఫ్లఫీ ఆమ్లెట్ చేయడం ఇంత ఈజీ అని తెలిస్తే ఇంక నార్మల్ ఆమ్లెట్ చేయము. ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా 4 ఎగ్స్ అయితే తీసుకొని అందులో ఉన్న ఎల్లో పార్ట్ అయితే సపరేట్ చేసేయాలి. ఇలా 4 ఎగ్స్ కూడా సపరేట్ చేసుకున్న తర్వాత ఆ ఎల్లో పార్ట్ని అయితే కొంచెం బాగా మిక్స్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆ వైట్ పార్ట్ని అయితే విస్కర్తో ఇలా మిక్స్ చేస్తూ అయితే ఉండాలి. ఒక 10 మినిట్స్ అన్న పడుతుంది ఇలా మొత్తం అంతా మిక్స్ చేయడానికి. అయితే కొంచెం క్రీమీగా అవుతుంది చూసారా, అలా అయితే సరిపోతుంది. ఒక ప్యాన్ లో ఆయిల్ అయితే వేసుకొని ఇలా ఆమ్లెట్ అయితే వేసుకోవాలి. ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఈ వైట్ పార్ట్ కూడా అయితే వేసుకోవాలి. అందులో కొంచెం ఉప్పు కారం అయితే వేసి అయితే ఒక 5 మినిట్స్ పాటు అయితే సిమ్ లో పెట్టి ఉడకనివ్వాలి. ఆమ్లెట్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఉడికితే సరిపోతుంది. అంతేనండి, ఫ్లఫీ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది టేస్ట్. ఫస్ట్ టైం ట్రై చేశాను ఇంట్లోని, చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. నార్మల్ ఆమ్లెట్ కంటే ఇది కొంచెం డిఫరెంట్ గానే ఉంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. నాకైతే కూడా చాలా నచ్చింది. మా విహాన్ బాబుకి అయితే ఇంకా నచ్చింది. ఏంటా ఎక్స్ప్రెషన్ ఎందుకు, బాగుందా బాగాలేదా అంటే చాలా బాగుంది అంటున్నాడు. నార్మల్ గా చెప్పొచ్చు కదా, ఎందుకంత ఎక్స్ప్రెషన్ ఇచ్చావంటే మూవీలో ఇలానే చెప్తారు కదా అంటున్నాడు.